కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు అందించే జ్ఞానము నాకు లేదు ప్రభా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని బలపరిచి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. దేవుడు దేని మీద దృష్టి ఉంచాడట? యథార్థత మీదన దృష్టి ఉంచాడట. అదేమిటండి? దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుణ్ణి ఏ రీతిగా సృష్టించాడో మనకు తెలుసు. మానవుని సృష్టించిన దేవుడు మానవుని యథార్థత మీద దృష్టి ఉంచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని ద్వితీయోపదేశకాండము 32:4 చెప్పబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి అంటాడు, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు యథార్థవంతునిగా సృష్టించాడట. అయితే మానవుడు సృష్టించబడిన తర్వాత వాడు విధమైన తంత్రములు వాడు కల్పించుకొని ఉన్నాడు. కనుకనే దేవుడు అంటా ఉన్నాడు, యథార్థత మీదనే నేను దృష్టి ఉంచుచున్నాను అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారిలో దేవుడు యథార్థతను చూస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వారు, దేవుని కలిగి ఎరిగి జీవించేవారు యథార్థత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ యొక్క జీవితంలోనే కాదు, నీ క్రియలలో, నీ యొక్క భక్తిలో, నీ యొక్క నడవడిలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలలో దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు. ఈ రీతిగా దేవుడు చెప్పినట్లుగా నరులు యథార్థత కలిగి జీవిస్తే ఏం జరుగుతూ ఉంది? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను యథార్థవంతులను సృష్టించాడు. ఆ యథార్థవంతులు ఏ రీతిగా ఉండి యథార్థత కలిగి వారు ఏం మేలు పొందుకున్నారు, మనము యథార్థతగా ఉంటే దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఉదయకాల సమయం ధ్యానం చేసుకుందాం. కొందరు భక్తులను మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 వ్యక్తులను మీకు చూపిస్తాను. మొదటిగా మోషే, రెండవవాడు సమూయేలు, మూడవవాడు దావీదు, నాలుగవవాడు ఆసా, ఐదవవాడు ఏబు, ఆరవవాడు హిజ్కియా, ఏడవవాడు యెహోషాపాతు. 7 వ్యక్తులు యథార్థతను కలిగి జీవిస్తే దేవుడు వారికి ఏం అనుగ్రహించాడు, అలాగనే యథార్థత కలిగి ఉంటే మనకి దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ దినం మనం పరిశీలన చేసుకుందాం. మొదటిగా అదే మోషేని గురించి చూద్దాం. మోషే నాయకత్వంలో 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్న ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకొని తీసుకొని వస్తూ ఆయన అంటా ఉన్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు మోషే
మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదని, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరందరినీ 430 సంవత్సరాల ఐగుప్తు యొక్క బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించి తీసుకొని వస్తున్న మోషే మీద తిరగబడ్డారు వీళ్ళు. దేవునితో అంటా ఉన్నాడయ్యా, 40 సంవత్సరాల బానిసత్వ 340 సంవత్సరాల బానిసత్వ జీవితంలో వీరున్నారు, వీరిని నడిపించి తీసుకొని రమ్మని నువ్వు చెప్పావు. ఆ ప్రకారమే నేను వారిని నడిపించి తీసుకొని వస్తా ఉన్నాను. అయితే వారి యొద్ద నేను ఏమీ ఒక్క గాడిదనైనను వారి యొద్ద తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని దేవునితో ఆయన మనవి చేసుకుంటున్నాడు. నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు, ఎంత యథార్థంగా నేను ఉన్నానో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. వారి యొద్ద నేనేమీ తీసుకోలే, ఒక గాడిదనైనా కానీ వారికి నేను హాని అయినా కానీ చేసి ఉండలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క రక్షణలో, దేవుని యందు భయభక్తులు కలిగించే జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, మనం మీద ఎవరైనా తిరగబడి ఉన్నప్పుడు, లేదా మన నాయకత్వం లేదని చేసినప్పుడు మోషే వలె యథార్థత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, అద్భుతాలు చూడగలిగాడు. ఎందుకని? యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ యథార్థతలోనే వారిని నడిపిస్తూ దేవుడు చెప్పినట్లుగా కానాను యాత్ర సాగిస్తూ వస్తున్నాడు. కనుకనే దేవుడు అతని చేత ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయించాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, మారాను మధురంగా మార్చాడు, ప్రార్థిస్తే మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే పూరేళ్లను కులిపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది అడిగితే, దేని గురించి అయితే మోషే ప్రార్థిస్తున్నాడో దానిని అతనికి దయచేశాడు. హల్లెలూయా. ఎందుచేత అతను యథార్థంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏది అడిగితే అది చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. రెండవది సమూయేలును గురించి మనం చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా నీవు మాకు ఏ అన్యాయం చేయలే, ఏ బాధ చేయలే, ఏ మనిషిని వద్ద నీవు దేనినైనను తీసుకొనలేదని ప్రజలు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా యథార్థత కలిగి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన న్యాయం చేకూర్చు న్యాయాధిపతిగా ఉంటూ వారిని నడిపిస్తూ ఆయన దైవజనుడుగా వారికి ఉన్నప్పుడు వారు అంటున్న మాటలను బట్టి, ఆయన యథార్థతను బట్టి, ఆయన యథార్థంగా ప్రవర్తించడాన్ని బట్టి తన గురువు గారి కంటే ఎక్కువ అద్భుతమైన కార్యాలు తను చేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. మోషే యథార్థత కలిగి దేవుని ఏది అడిగితే అది ఇచ్చాడు. ఏ సమూయేలు యథార్థత కలిగి ప్రవర్తించినప్పుడు తన గురువు గారు ఏలియా కంటే అద్భుతమైన కార్యాలు ఎలీషా మన సమూయేలు గారు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రిను అయ్యున్న దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షముకు అగుపరిచితివి. ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపించితివి. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, అయ్యా నా తండ్రియు నీ దాసుడు దావీదు గారు ఏ రీతిగా నీ ఎడల యథార్థంగా ప్రవర్తించాడో నీవు చూపే మహాకృపను బట్టి ఆయన తర్వాత
ఆయన కుమారునైన నన్ను ఈ సింహాసనాన్ని ఇచ్చావు నా తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యథార్థముగా ఉంటే దేవుడు మహాకృప నీకు చూపటమే కాకుండా నీ తర్వాత నీ పిల్లలకు కూడా ఆయన కృప చూపే దేవుడు. హల్లెలూయా. నీ తర్వాత నీ పిల్లలు దేవుని కృప చేత ఆదరించబడాలి అని అంటే ఎలా ఉండాలట? యథార్థవంతులముగా మనం ఉండాలి. 4వ వాడు ఆశ. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలీలను నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికినంత కాలము ఇతని హృదయము ఎలా ఉందట? ఇతడు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము యథార్థముగా ఉండెను. 19వ వచనం. ఆశ ఏలుబడి యందు 35 సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ బ్రతికి ఉన్నంతకాలము యథార్థంగా ప్రవర్తించాడు కనుకే 35 సంవత్సరాలు ఆ దేశంలో యుద్ధాలే జరగలేదట. హల్లెలూయా. ఆ దేశంలో యుద్ధాలే జరగలేదు. నెమ్మది కలిగి జీవించారు ప్రజలు. ఎందుకని? రాజుగారు యథార్థముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. కాబట్టి ఈ దినం మన కుటుంబాలు యథార్థముగా మనం ఉంటే సమాధానం కలిగి జీవిస్తాయి. మనం యథార్థముగా మనం ఉంటే మన కుటుంబాలలో కలతలు రావు. కలతలు అనేవి ఉండవు, పగలనేవి ఉండవు. ఎందుకని? మనం యథార్థముగా దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి. దేవుని వాక్యం అంటుంది, ఆశ బ్రతికినంతకాలం యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో 35 సంవత్సరముల దేశము నెమ్మదిగా సమాధానముగా ఉంది. యుద్ధాలే జరగలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మనం ఉంటే మన కుటుంబాలు సమాధానముగా ఉంటాయి. యథార్థంగా మనం ఉంటే నెమ్మది కలిగిన వ్యక్తులుగా ఉంటాం, సమాధానముగా మనం జీవిస్తాం. చూడండి, తర్వాత ఏబుని గురించి మనం చూద్దాం. ఐదవ వాడు ఏబు. మొదట మోషే, సమూయేలు, దావీదు, ఆసా, ఏబు. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్ధుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి తమ చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా. ఎవరంట ఈ ఏబు? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎన్నో శోధనలు వచ్చి శరీరం పాడైపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం క్షీణించిపోయింది, నెమ్మది లేని స్థితిలో అతను ఉంటున్నాడు. కానీ తను యథార్థతను మాత్రం విడవలేదు. చివరికి తన భార్య వచ్చి, ఇంకా యథార్థతను నీ విడవా, నీ దేవుని దూషించి చావు అన్నా కానీ దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవటానికే మనం అర్హులమా? ఆయన ఇచ్చే బాధను పొందుకోవటానికి మన అర్హత లేగా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు అని అన్నాడు. చివరి వరకు యథార్థతను కలిగి ఉన్నాడు కాబట్టి అతను కోల్పోయిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఆ పరిస్థితులు మనకుంటే మనం ఏంటి బాధ, ఏంటి నెమ్మది లేనితనం, ఏంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులని దేవుని మీద నీవు సణుక్కుంటే దేవుని దీవెనలు పొందుకో. చివరి వరకు యథార్థతను కలిగి జీవిస్తే దేవుడు ఇప్పటికంటే 2 ఆశీర్వాదం ఏబుకు అనుగ్రహించినట్లుగా మనకు కూడా దయచేస్తాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, హిజ్కియాను చూసాం. హిజ్కియా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్బాయి నువ్వు చనిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుడు దైవజనుని చేత హిజ్కియాకు దైవజనుని పంపించి చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నేను నడుచుకున్నానో నీకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడుచు ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ప్రాణ భయం వచ్చిన, ప్రాణాన్ని కోల్పోతున్నావు, చనిపోతావని చెప్పిన తన నాయన నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, సత్యాన్ని ఎట్లు అనుసరించి నడిచాను నీకు తెలుసు అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మోషే, రెండవవాడు సమూయేలు, మూడవవాడు దావీదు, నాలుగవవాడు ఆసా, ఐదవవాడు ఏబు, హిజ్కియా ఆరవవాడు, ఏడవవాడు యెహోషాపాతు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గము నడుచుచు దానిలో నుండి తొలగిపోక ఉండెను. హల్లెలూయా. అతనికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఏం చేశాడో తెలుసా? అతనికి ఐశ్వర్యమును ఘనతను దేవుడు అనుగ్రహించాడు. దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు నువ్వు ఇష్టపడుచున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత కలిగిన వ్యక్తులు, యథార్థత కలిగి నడిచిన మోషేని అద్భుతములు చేయగల చూడగల వాడినిగా చేశాడు. యథార్థముగా ప్రవర్తించిన సమూయేలును గురువు గారి కంటే ఎక్కువ అద్భుతములు కార్యములు చేసేటట్లుగా దేవుడు చేశాడు. దావీదు యథార్థంగా ప్రవర్తించినప్పుడు తనని దీవించడమే కాదు, తన తర్వాత తన పిల్లలను కూడా దీవించినట్లుగా మనం చూస్తాం. ఆశ ఆ రీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే 35 సంవత్సరాలు ఆ దేశంలో నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించి యుద్ధాలు లేకుండా చేశాడు దేవుడు. ఏబు ఏమి ఎంతటి దుష్పరిస్థితి సంభవించినా అతడు యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు 42వ వచనంలో నుంచి ఆ 42వ అధ్యాయంలో మనం చూస్తే రెండంతల ఆశీర్వాదం ఏబుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. హిజ్కియా యథార్థ హృదయుడై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించినట్లుగా మనం చూస్తాం. యెహోషాపాతు యథార్థముగా ప్రవర్తించినప్పుడు ఆయనకి ఐశ్వర్యమును, ఘనతను మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వారికి అనుగ్రహించాడు. మనం చేస్తే మనకేమి దేవుడు అనుగ్రహిస్తాడో కొన్ని చూసి ముగించుకుందాం. చూడండి, మొదటిగా యథార్థ హృదయాలకు ఏం చేస్తాడు దేవుడు అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశీలన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏమంటున్నాడట? యథార్థ హృదయాలను ఏం చేస్తాడట దేవుడు? ఇష్టము కలిగి ఉంటాడు. హల్లెలూయా. నీవు దేవుని యందు యథార్థత కలిగి ఉంటే దేవుడు నీ యందు ఇష్టాన్ని చూపుతాడు. అంతేకాదు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మేలులు నువ్వు పొందుకోవాలి అని అంటే యథార్థముగా ఉండాలి. అయి దేవుని కనుదృష్టి నీపై ఉండాలి అని అంటే నీవు యథార్థంగా ఉండాలి. ఏమంటాడు చూడండి, ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. దేనిని బట్టి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణకు ఆధారముని యథార్థమైన ప్రవర్తన. దేవుడు మొదటిగా నీ మీద దృష్టి ఉంచుతాడు నువ్వు యథార్థంగా ఉంటే. రెండవది, ఆయన యథార్థాన్ని ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నీ నిరీక్షణకు ఆధారము ఆ యథార్థ ప్రవర్తనే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేస్తుందంట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించే నీకు కష్టాలు రావచ్చు, కన్నీరు రావచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు పడవచ్చు. అయినప్పటికీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన కనుదృష్టి నీపై ఉంటుంది. చూడండి, చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఆ ఆఫీసులో ఎక్కువ లంచాలు వస్తూ ఉంటాయి. వారు సంతకాలు పెట్టే ఫైళ్ళు రోజు ఒక సంతకం పెడితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకునే ఆ ఆఫీసులో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి. అతను ఫైల్ కరెక్ట్గా ఉన్నప్పుడే సంతకం పెడుతున్నాడు, లంచాలు తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఆఫీసులో పనిచేసే వారికి కష్టంగా ఉంది. వీడు తీసుకోడు, మనల్ని తీసుకొనిడు, ఏంటి పరిస్థితి అని వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఈ రీతిగా ఇతను మన ఆఫీసులో కానీ ఉంటే మనమేం సంపాదించుకోలేం, ఇతను కానీ ఉంటే మనకు అడ్డు. కాబట్టి ఇతను అడ్డు మనం తొలగించుకోవాలంటే ఇతని మీద ఏదన్నా నేరం మోపి ఆఫీసు నుంచి ఇతను తొలగిద్దాం అని ఆఫీసులో స్టాఫ్ అందరు కలిసి మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇతను లంచం తీసుకుంటా ఉన్నాడు, అడ్డుపడతా ఉన్నాడు, ఎవరి దగ్గరికి ఏ ఫైల్ రానిట్లేదు, ఇతని వల్ల మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, వచ్చే వారందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అని అన్నారు. వచ్చే ఫైలు అడ్డగోలుగా ఉంటే సంతకం పెట్టరుగా కొంతమందిని పోగేసుకొని మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి స్టాఫ్ను బయట కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి మేనేజర్ గారితో చెప్తున్నారు. ఏమండి నిజమేనా? బయట వ్యక్తులను అడిగారు. అవునండి, మేము ఈ ఆఫీసులకి తిరిగి 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 క్షీణించిపోతా ఉన్నాం, ఎన్ని రోజులు వచ్చినా ఈయన సంతకం పెట్టట్లా, చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అని వీళ్ళు కంప్లైంట్ చేశారు. స్టాఫ్ అంటున్నారు, ఇతను చాలా అడ్డంగా ఉంటున్నాడండి, డబ్బులు కావాలంటాడు, సంతకానికి ఎంత డబ్బులు అడుగుతూ ఉన్నాడు అని అందరూ కంప్లైంట్ చేశారు. చివరికి ప్యూన్తో సహా చేశారు. చేసేటప్పటికి ఏం చేశారంటే ఇతన్ని సస్పెండ్ చేశారు. బయట పబ్లిక్ కంప్లైంట్ ఉంది, ఇటు చూస్తే స్టాఫ్ పైన కంప్లైంట్ ఉంది. వీటిని ఆధారం చేసుకుని ఆ మేనేజర్ గారు ఇతన్ని సస్పెండ్ చేశాడు. ఉద్యోగం పోయింది. ఈయన ఏం చేస్తున్నాడంటే పాంప్లెట్లు తీసుకొని ప్రతి వీధికి గ్రామానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి 10 మంది నుంచున్న చోట గ్రామంలో ఆ పాంప్లెట్లు పంచుతూ ఒకరోజు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక మైల్ రాయి కిలోమీటర్లు రాసి ఉంటుంది, ఆ రాయి మీద చూసి ఆ రాయి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఈరోజు ఈ దినం విరివిగా నేను సువార్తను ప్రకటించా, చాలామందికి కరపత్రాలు ఇచ్చాను, ఇదిగో నా ఉద్యోగం పోయింది, నేనేమి యథార్థతను విడవకుండా లేను, ఇలాగ అడ్డగోలుతనంగా ప్రవర్తించడం వల్ల నా పరిస్థితి ఇలా అయింది. నాయనా, ఏదైనా నా మంచికే, కాబట్టి నేను దేవుని సువార్తను ప్రకటిస్తా. అయితే ఆఫీసులో పనిచేసే స్టాఫ్ మనసులు మార్చిన ఆయన, వారు నిన్ను తెలుసుకునేటట్లుగా చేయి తండ్రి అని మోకలిచ్చి ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రాంతం గుండా ఈయన సస్పెండ్ చేసిన మేనేజర్ గారు వెళ్తున్నాడు. వెళ్తా చూసి మోకరించి, ఏంటి పలానా ఆయన కదా ఇతను? అవునండి, మనోడే అని అన్నాడు ప్యూను. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించరా అన్నాడు. ఆ ప్యూను వెళ్ళేటప్పుడు అన్నాడు, అయ్యా, ఆయన అక్కడికి వెళ్ళాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి గురించి? స్టాఫ్ గురించి, మేనేజర్ని గురించి ప్రార్థిస్తున్నారు. బాబు, తెలియక వాళ్ళు ఏదో తప్పు చేశారు నాయన, వాడిని క్షమించు తండ్రి, నిన్ను తెలుసుకునేటట్టు చేయి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయానికి అక్కడికి ప్యూన్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన చేసే ప్రార్థన విని కన్నీరు కారుస్తూ మేనేజర్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యగారు, ఆయన చాలా యథార్థవంతుడండి, స్టాఫ్ అందరూ ఆయన మీద కంప్లైంట్ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చేసే అన్యాయాన్ని నన్ను సహించక, అతని యథార్థతను విడవక, వీటిని సక్రమంగా ఉంటేనే నేను సంతకం పెడతాను, లేకపోతే నేను పెట్టనన్నారండి. ఆ వచ్చే డబ్బులు వీళ్ళందరూ పంచుకుంటారు, ఈయన మాత్రం తీసుకోడు. వాళ్ళకి ఆటంకంగా ఈయన ఉన్నాడని అందరూ కలిసి ఈ రీతిగా ఆయన మీద కంప్లైంట్ చేశారు. చాలా, అందులో నేను కూడా ఉన్నానండి, నాకు కూడా వాళ్ళు వాటా ఇచ్చేవాళ్ళు. ఆయన మాత్రం చాలా యథార్థవంతుడు అని ఆ ప్యూన్ వచ్చి మేనేజర్ గారికి చెప్పగానే మేనేజర్ గారు కారు దిగి ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన, అయ్యా వారిని క్షమించు,
మేనేజర్ గారికి తెలియక ఈ విషయాలన్నీ వీళ్ళు చెప్పిన మాటలు ఆయన విన్నాడు. ప్రభా వాళ్ళని కనికరించని వారిని గురించి ప్రార్థన చేయటం మేనేజర్ని కన్నీరు కార్చు, అయ్యా లేగు అని పిలిచి చాలా తప్పు చేశాను అని ఆఫీస్కి తీసుకువెళ్ళి సస్పెన్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి తిరిగి ఆయన ఉద్యోగంలోకి తీసుకున్నాడు. హల్లెలూయా. యథార్థంగా ఉంటే నీకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, హింసలు రావచ్చు, ఏమైనా ఉన్నా తిరిగి దేవుడు అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించవానికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుని వాక్యం అంటా ఉంది, యథార్థంగా అన్నిటిలో యథార్థంగా ఉండాలి నీవు, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. చూడండి తర్వాత అంటున్నాడు, చూడండి కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ వచనం, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఎవరు చేస్తారంట? యథార్థంగా ఉన్నవాడే. యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థంగా ప్రవర్తించినోడు కూడా ముఖ దర్శనం చేసినట్లు, ఆయన దర్శనాన్ని చూసినట్లు ఎన్నో వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత నీలో ఉండాలి. చేసే మోసాలు నువ్వు చేస్తూ దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉంటే, దేవుని యొక్క భక్తి జీవితంలో నువ్వు ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. నీవు యథార్థంగా ఉండు. ఎందుచేతంటే ఆయన యథార్థవంతుడు. ఆయన నమ్ముకున్న నీవు కూడా నీలో యథార్థతను కోరుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవేమో అడ్డగోలు పనులు చేసుకుంటూ, నీవు చేయరాని కార్యాలు చేసుకుంటూ ఉంటావు. నేను భక్తుడిని, నేను యథార్థవంతుడిని, నా అంత నీతిపరుడు లేడు, నా అంత యథార్థవంతుడు లేడని నువ్వు అనుకుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. హల్లెలూయా. చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. యథార్థవంతులు స్తుతి చేస్తూ ఉంటే అది శోభస్కరంగా మారుతుంది. అంతేకాదు యథార్థ హృదయుడు ఎడల నీతి ఎడతెగక నిలుస్తుందంట. ఆయన నీతి యథార్థ హృదయ ఎడల ఎడతెగక నిలుస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థతను కలిగి నీవు ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు, యథార్థతను కలిగి నీవు ఉంటే ఎన్నో దీవెనలు. అంతేకాదు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము అని 15 సామెతల గ్రంథం 8వ వచనంలో చెప్పబడింది. ఏంటంట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమంట. నువ్వు యథార్థవంతులు లేకుండా ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఎంత అరిసరిసి చేసినా, ఎంత కన్నీరు ఖర్చు చేసినా, ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసినా దేవుడు ఆలకించడో. ఎందుచేతంటే నువ్వు యథార్థంగా లేవు గనక. యథార్థంగా నీవు ఉంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆనందిస్తాడు, ఆయనకు ఆనందకరం కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంట. 14 సామెతల గ్రంథం 11వ వచనం ఏముంటుంది అక్కడ? నీ ఇల్లు వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలంట నీవు? చూడండి, చదవండి. 14:1 సామెతల గ్రంథం 14:11 యథార్థవంతుల గుడారము ఏమవుద్దంట? వర్ధిల్లుతుంది. హల్లెలూయా. నీవు వర్ధిల్లాలి అని అంటే నువ్వు యథార్థంగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 2వ వచనం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారట? దీవించబడతారు. హల్లెలూయా. నీ గుడారము వర్ధిల్లాలంటే, నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడాలంటే నీవు యథార్థంగా ఉండాలి. చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 28:10 వచనం. సామెతల గ్రంథము 28:10 యథార్థవంతులు దేన్ని స్వతంత్రించుకుంటారట? మేలైన దానిని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు యథార్థవంతులంటే దేవుడు ఇష్టపడతాడు. యథార్థవంతుల నిరీక్షణకు ఆధారముగా ఉంటుంది. ఆయన బలపరుస్తాడు, ఆయన ముఖదర్శనం చేస్తారు.
యథార్థవంతుల స్తుతి చేస్తే అది శోభస్కరంగా ఉంటుంది. నీతి ఎడతెగక నిలుస్తూ ఉంది, చీకటిలో వెలుగు పుడుతూ ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. దీవించబడతావు, మేలైన దానిని స్వతంత్రించుకుంటావు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు యథార్థతలో పెట్టాడు. యథార్థత లేకుండా దేవుని సన్నిధికి నువ్వు వస్తే నామకార్థమైన భక్తే. కాబట్టి యథార్థంగా ప్రవర్తించి ఆయన దృష్టి మన మీద పెట్టుకొని మన పిల్లలు మన గుడారాలు దీవించబడలాగున యథార్థముగా దీవించుదుముగాక.